హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఉసిరికాయ ఆవకాయ, ఉసిరికాయ పచ్చడి అనమాట. ఉసిరికాయ నిలవ పచ్చడి. నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి మంచిగా వాష్ చేసుకుని ఇలాగ మనం క్లాత్లో వేసుకుని తుడుచుకుని పెట్టుకుందాం. సైడ్ని మంచిగా నేను మీడియం సైజులో ఉసిరికాయలు తీసుకున్నా, ఒక 1/2 కిలో అనమాట. ఎంతో ఈజీగా మనం ఇంట్లో చేసుకుందాం. ఉసిరికాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకుని తుడుచుకుని పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను నాట్లు పెట్టుకోవాలి. వీటికి ఇలాగా కాయని 5-6 నాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని సైడ్ పెట్టేసుకుందాం. మనం ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకుని ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇదే స్పూన్తో 3 స్పూన్ ఆవాలు, ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకోవచ్చు. ఇదే కడాయిలో ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఒక గిన్నె పల్లీలు ఆయిల్, మీరు కావాలితే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం పల్లీలు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది మనకి 250 గ్రాములు పడుతుంది. ఇంకొక 50 గ్రాములు అన్న తీసుకోవాలి. మొత్తం 300 గ్రాములు అవసరం అవుతుంది. ఇలాగైతే ఇంకొక 50 గ్రాములు, మొత్తం 300 గ్రాములు తీసుకున్నాను. మనం ఇందులోనే మనం ఉసిరికాయలు వేపుకోవచ్చు. తర్వాత మనకి మసాలాకి కూడా ఇదే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో ఉసిరికాయలు వేసేసుకుందాం. ఇది ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు, స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేడిలో చేసిన బాగా బ్రౌన్ అయితే చేయొద్దు. విటమిన్ సి అన్నది తగ్గిపోతుంది అనమాట. ఉసిరికాయ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా, అందుకని స్లోగానే ఫ్రై చేసుకుందాం. లైట్గా కలర్ వచ్చేదాకా అన్నీ ఒకసారి వేసేసుకుంటున్నాను. మనకి ఉసిరికాయ అనేది మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. చూసారు కదా, ఇలాగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. బాగా లాక్కొని చూడండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఇలాగ దిగుతుంది కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఎక్కువ డార్క్ కలర్ అయితే మనకు అవసరం లేదు. మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. ఇదే ఆయిల్లో 1 స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 రేకల దాకా ఎల్లుల్లిపాయ కొంచెం దంచుకుని తీసుకున్నాను.
కరివేపాకు. ఇది మంచిగా ఫ్రై కలర్ బాగా డార్క్ కలర్ రావాలి. ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అవుతూ అది పచ్చట్లో పాడవదన్నమాట. ఉల్లిపాయలు బాగా ఏం బ్రౌన్గా అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం ఏం తాలింపు వేయట్లేదు కదా. పచ్చట్లో బాగుంటుంది ఇదే కలర్లో. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ హింగు వేసుకుందాం, 1/2 టీ స్పూన్ పసుపు కలర్ కోసం. ఇది చల్లారిన తర్వాత మన పచ్చట్లో కలుపుకున్నాం. ఇది ఇప్పుడు కల్లుప్పు తీసుకుంటున్నాను. ఒక 20 గ్రాములు ఉంటుంది, 50 గ్రాములు ఉంటుంది. తీసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాం. సాల్ట్ అయితే మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. సాల్ట్ అయితే మంచిగా ఫ్రై పేస్ట్ చేసుకున్నాం కదా. ఇది కూడా మనం ఆవాలు మెంతులు ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా పౌడర్ వేసుకుందాం. ఇది ఒక 50 గ్రాములు నేను కారం తీసుకున్నాను. ఎవరిష్ట వారి మిర్చి పౌడరు. మంచి కలర్ వస్తుంది, స్పైసీగా కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఒక ఎల్లిపాయ రేకులు ఒక 20 నుంచి 25 దాకా తీసుకున్నాను. ఉసిరికాయలన్నీ మంచిగా కలిపేసుకుందాం. ఇందులో ఇలా కలిపేసుకున్నాక ఆయిల్ మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కలిపేసుకున్నాం. ఇది ఒకసారి మళ్ళీ మొత్తం కలిసిలా కలుపుకొని నేను 2 నిమ్మకాయల రసం తీసుకుని పెట్టుకున్నాను, అది కూడా కలిపేద్దాం. మీరు కావాలంటే చింతపండు గుజ్జు అయినా చేసుకుని వేసుకోవచ్చు. నిమ్మప్పు ఉంటుంది కదా, అదైనా కలుపుకోవచ్చు. చింతపండు కనుక వేసుకుంటే మనం నూనె వేడి చేసుకున్నాం కదా, ఆ టైంలో చింతపండు గుజ్జు అన్నది కూడా అందులో వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట. అలా అయితే నిలవ బాగానే ఉంటుంది. చూసారు కదా, మంచిగా ఉంది కదా, చూస్తాకి అందంగా. ఇది ఇలా మనం 3 రోజుల దాకా మూత పెట్టుకుని సైడ్ అయితే పెట్టేసుకున్నాం. తర్వాత మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చూసుకుని ఒకసారి మనం గాజు జార్లోకి తీసుకొని స్టాక్ పెట్టుకుంటే ఇన్ని రోజులైనా పాడవకుండా మంచి టేస్టీతో ఎమ్మీగా చాలా బాగుంటుంది ఉసిరికాయ ఆవకాయ. మీకు నచ్చితే తప్పకుండా వీడియో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మూత పెట్టేసుకుని 3 రోజుల తర్వాత మనం మళ్ళీ దీన్ని చూద్దాం, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవన్నది. ఇది మీకు 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. మనం ఇందులో ఇప్పుడు ఉప్పు కారం తక్కువ ఎక్కువ అన్న ఉంటే చూసుకుందాం. అన్నీ కరెక్ట్గా ఉందండి. ఉప్పు కారం మనం ఇప్పుడు ఏమీ కలుపుకోకర్లేదు ఇంకా.
ఇప్పుడు దీన్ని జార్లో అయితే తీసేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చు. నాకు బాటిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి, కేజీ బాటిల్ అనమాట. ఇది మనకి ఎల్లుల్లిపాయ ఉసిరికాయ మంచిగా ఊరడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బాగా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఉప్పు కారం కరెక్ట్గా ఉంది. ఇంకేం మనం కలుపుకోకర్లేదు. ఈ బౌల్లో వేడి వేడి రైస్ కలుపుకొని తింటూ ఉంటే నానమ్మ అమ్మమ్మలు తప్పకుండా గుర్తొచ్చేలాగా అనిపిస్తుంది అనమాట వేడి వేడి రైస్ కలుపుకుంటే. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాటిల్ కరెక్ట్గా సరిపోయింది చూడండి, ఎమ్మీగా.